హైదరాబాద్ అబ్సగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకటే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఒకవైపు దంపతులు ఇద్దరు పిల్లల్ని చంపేసి మరి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్సగూడ స్ట్రీట్ నంబర్ 8లో ఈ ఘటన పూర్తిగా జరిగింది. ఒకవైపు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిగా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఒకవైపు శ్రీతారెడ్డి, విశ్వారెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి, సరితారెడ్డిగా పూర్తిగా బలవన్మరణం కూడా ఈ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులనే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒకటేసారి ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ప్రధాన రీజన్ ఏంటి, ఆర్థిక ఇబ్బందులైన ప్రధాన కారణం, లేదంటే దీని వెనకాల ఇంకా ఏదైనా కోణం ఉందా, ఎవరైనా భయప్రాంతులకు గురి చేస్తారా, లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసుల దర్యాప్తులో అయితే కొనసాగుతుంది. ఒకసారి ఇదే ఇంట్లోకి సంబంధించిన ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎప్పటి నుంచి ఆ నలుగురు ఉంటున్నారంటే ఒకటే కుటుంబానికి చెందిన ఎవరైతే భార్యాభర్త మరి ఇద్దరు పిల్లలు ఎందుకని చనిపోవాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 8 months నుంచి ఉంటుందండి. మనకు కూడా పరిచయం ఉన్నప్పటి నుంచి అయితే బాగానే ఫ్రెండ్లీగా ఉండేది, రెగ్యులర్గా కలుస్తూ ఉండేది, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉండేది, ఇష్యూస్ అయితే ఏం లేదు. మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడు కలిసినప్పుడు కూడా మంచిగా మాట్లాడేది. మనకు కూడా తెలియదు, అది అనుకోకుండా అట్లా జరిగింది. అంటే రీసెంట్ గా వచ్చారా? లేదు, 8 months నుంచి. 8 months నుంచి. అంటే 8 months నుంచి ఏదైనా గొడవలు కానీ, లేకపోతే రెంట్ సరిగ్గా పే చేయకపోవడం ఇటువంటివి ఏమన్నా జరిగాయా? రెంట్ విషయంలో ఏం లేదండి, రెంట్ టైంకి పే చేసేది, దానికి ఏం లేదు. వాళ్ళ పర్సనల్ ఏదో ఉన్నట్టుంది, మనకు కూడా తెలియదు తప్ప వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల అట్లా చేసుకున్నారు. రెంట్ ఎప్పుడైనా లేట్ ఇవ్వడం ఇటువంటివి ఏమైనా జరిగాయా? రెంట్ ఎంత? రెంట్ 40,000 నార్మల్ రెగ్యులర్గా పే చేసేది. అంటే 1-2 days డిలే చేసినా కానీ పే చేసేది, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా మాట్లాడారా, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం లేట్ ఇస్తాము, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్పిస్తామని ఏమైనా చెప్పారా? అట్లా ఏం లేదండి, నార్మల్లీ రెంట్ అయితే ఇన్ టైం పే చేసుకున్నారు, బాగానే ఉండేది, చెప్పుడు నవ్వుకుంటూ మంచిగా ఉండేది. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏం గొడవలు జరగలేదు? ఏం లేదు, ఎలాంటి ఎలా ఉంటారు అంటే నేబర్స్ తో మంచిగా మాట్లాడడం ఇటువంటివి ఉంటాయా? పిల్లలు వాళ్ళు పైన సెకండ్ ఫ్లోర్ వాళ్ళతో ఫ్రెండ్స్ తోనే ఆడుకునేది, బాగానే ఉండేది, నథింగ్. నార్మల్గా కలిసినప్పుడు డైలీ స్కూల్కి వెళ్ళే టైంలోనే మాకు కనిపిస్తారు తప్ప మిగతా టైంలో మేము పెద్దగా పైకి వెళ్ళడం జరగదు. మా వర్క్స్ మాకు. మీరు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా డిప్రెషన్ వల్ల ఉంటారేమో, ఇంత ఘటన జరుగుతుందని ఎప్పుడు కూడా మీకు ఏం సెన్స్ అనిపించలేదు? నార్మల్గా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు, ఎప్పుడు కలిసినా కానీ. మార్నింగ్ 10 నిన్న ఏం పని చేస్తుంటారు చంద్రశేఖర్? ప్రీవియస్లీ లెక్చరర్ నిన్నాను మన రామంతపూర్లోనే నారాయణ కాలేజ్లో ప్రిన్సిపల్ పొజిషన్ వరకు వెళ్ళాడంట. దెన్ ఆఫ్టర్ మరి ఎందుకో తెలియదు, జాబ్ లేదు అని చెప్పేసి అన్నాడు. 6 months వచ్చిన 1-2 months మరి బిఫోర్ తెలియదు క్లారిటీగా. అడిగాను, అంటే చేస్తాను కదా, ప్రైవేట్ కూడా చెప్తాను ట్యూషన్స్ అని చెప్పాడు, అంతే. దట్స్ ఇట్ తప్ప. వైఫ్ ఏం చేస్తుంది? హోమ్ మేకర్ అండి, హౌస్ వైఫ్. బొటిక్ ఇటువంటివి నథింగ్ లేదు, ఏం లేదు, మామూలు హౌస్ వైఫ్ అయితే. పిల్లలు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి డైలీ నార్మల్గా 8:45, 9 o'clock అలా వెళ్తూ ఉంటారు. చుట్టాలు ఎవరైనా వస్తుంటారా ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు? వెళ్తారండి. వాళ్ళకి బంధువులు ఉన్నారా? టెనెంట్ పనిచేసే అమ్మాయి చెప్పింది, బాగానే చుట్టాలు వచ్చేది, బాగా మాట్లాడుకునేది, మంచిగా ఉండేది. ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడే తనతో బాగానే ఉండేది. మాకు తెలిసారు సడన్ గా ఇట్లా అయింది అది అని అమ్మాయి కూడా అనుకుంది, బాగానే ఉన్నారు. పని మనిషి కూడా వస్తుంటది వాళ్ళ ఇంటికి, మంచి వాళ్ళ ఇంటికి వచ్చేది, బాగానే ఉంది, అంత బాగానే. ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, 20,000 రెంట్, పని మనిషి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా బిలో మిడిల్ క్లాస్ అప్పర్ లాగానే అనిపిస్తుంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అనేది కొంచెం డౌట్ గా ఉంది. ఇంకా అది అదే అండి, వాళ్ళ ఇంటర్నల్ గా ఏముందనేది తెలియదు, మరి వాళ్ళు మనకు అది ఏమైంది అనేది కూడా ఇక పోలీసులకి. పేజీలో లేఖ రాశారు, సూసైడ్ లెటర్ రాశారు, మీరు ఏమైనా చదివారా? లేక తెలియదు, నాకు పోలీసు వాళ్ళు చెప్పారు, మామూలుగా లెటర్ దొరికినాయి, ఎవరిది వాళ్ళది లెటర్ ఉంది అని చెప్పేసి అన్నారు, అంతే. కానీ వాళ్ళ ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే ఫైనాన్షియల్ తప్ప ఇలాంటిది ఏది లేదు అని చెప్పేసి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది? అంటే నలుగురు చనిపోయారని అంటే ఏదైనా దుర్వాసన రావడం జరిగిందా, లేకపోతే ఎలా? మెయిన్ కోడలు ఎవరో అమ్మాయి వచ్చి డోర్ ఇట్లా పుష్ చేసిందంట, ఫోన్ లేపట్లేరు అని చెప్పేసి. సో వస్తే తనే ఫస్ట్ చూసింది, వాళ్ళే మన పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది, అంతే. అంటే డోర్స్ ఏం లాక్ చేసుకోలేదు? లేదు, ఇంటర్నల్ నార్మల్ గా గొల్లం పెట్టుకున్నారు లోపల నుంచి తప్ప. అంటే మొదట పిల్లలని చంపేసి వీళ్ళు చనిపోయారా, లేకపోతే అది మనకు అంత క్లారిటీ లేదండి. మాకు మేబీ అంటున్నారు చంపేసి చనిపోయారు, నేను చూడలేదు, మనం చూడలేకపోయాను. ఒకవైపు కూడా కర్టన్స్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో బయట విండోస్ కి కూడా టవల్స్ కట్టి మరి ఎవరు చూడకుండా చనిపోయారు. అదే మేము అందుకే తొంగి కూడా చూడలేదు, అట్లా డోర్లన్నీ పెట్టేసుకొని వాళ్ళు ఆల్రెడీ
ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు ఈ ఏరియాలో ఏమైనా చోటు చేసుకున్నాయి? అంత ఐడియా లేదు. మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. మేము 1.5 ఇయర్ హార్డ్లీ 1 ఇయర్ 2 మంత్స్ అవుతుంది అంతే కన్స్ట్రక్షన్. నాకు ఇట్లాంటిది అయిందని మాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా అవ్వద్దనే కోరుకుంటాం. పోలీసుల దర్యాప్తులో మొదట ఏం చెప్పారు అంటే నిన్న వచ్చారు, పూర్తిగా పోస్ట్ మార్టంకి పంపించారు, గాంధీకి మృతదేహాలను పంపించారు, ఏం చెప్పారు? వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎవరు నాకు టచ్లో లేరు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా. వాళ్ళు రీసెంట్ వాళ్ళ కజిన్ ఎవరో ఉంటా, తను ఒక్కడే మాత్రం రెస్పాండ్ అయ్యాడు. వచ్చారు వాళ్ళందరూ అయితే నిన్న ఈవినింగ్ వచ్చారు. ఆల్మోస్ట్ 100-150 మెంబర్స్ వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉన్నారంట. వెల్ సెటిల్ ఫ్యామిలీ అది. వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తప్ప ఇంకైతే ఏం లేదు పర్టికులర్గా. పోలీస్ వాళ్ళు అయితే అదే చెప్పారు, క్లియర్గా చెప్పేసి వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, సో అందుకే మార్చర్కి అక్కడ తీసుకెళ్ళిపోయారు, గాంధీకి తీసుకెళ్ళిపోయారంట. అంతే, అంతవరకే తెలుసు నాకు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా కూడా ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అవునండి, అదైతే వాస్తవం. ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను ఎవరు కూడా. చాలా తప్పు, అట్లాంటి డెసిషన్ తీసుకోవద్దు ఎవరు. ఒకటే ఫ్యామిలీకి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కూడా కలిసి వేస్తుంది. ఇద్దరు పిల్లలతో కలిసి వాళ్ళని చంపేసి ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు అంటూ ప్రధానంగా ఓనర్ చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కుటుంబం అంతా కూడా ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుందో, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులేనా లేకపోతే ఇంకా వెనకాల ఇంకా కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఏదైతే నారాయణ కాలేజ్లో కూడా ఒక ప్రైవేట్ కాలేజ్లో కూడా అతను లెక్చరర్గా పనిచేశారు. సరిత ఎవరైతే భార్య ఉంటుందో హోమ్ మేకర్, పిల్లలు కూడా ఎప్పుడు తరచూ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇటువంటి దుర్ఘటన జరిగిందో మాకు ఇప్పటివరకు తెలియదంటూ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం ఆ ఇంట్లోనే మనమైతే ఉన్నాము. ఇద్దరు పిల్లలు కూడా తరచూ స్కూల్స్కి వెళ్తుంటారు, బాగానే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడుతూ ఉంటాం కూడా. మాకు ఎందుకు ఇలా జరిగిందో మాకు ఇప్పటివరకు తెలియదు అంటూ వాళ్ళైతే ఓనర్స్ వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నారు. విజువల్స్లో చూస్తున్నట్టయితే ఇదే బిల్డింగ్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు పిల్లలని బలవంతంగా చంపేసి, అంటే వాళ్ళకి విషమిచ్చి ఉరివేసి చంపేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆల్మొగలిద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పాప మాత్రం సిరితారెడ్డి 9th గ్రేడ్ చదువుతుంది. బాబు ఎవరైతే విశ్వ రెడ్డి ఉన్నారో కొడుకు జాన్సన్ గ్రామర్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడని తెలుస్తుంది. ఏదైతే ఘటన జరిగిందో 2 పేజీల సూసైడ్ నోట్ రాశారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళే చూస్తారు. వెంటనే పోలీసులకి చెప్పామని చెప్తున్నారు. ఒక కుటుంబం అంతా కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసడం చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఇంకెవరికి కూడా ఇటువంటివి జరగవద్దు. ఏవైనా సరే ఒకవైపు కష్టాలు ఎంత పెద్ద అయినప్పటికీ కూడా సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడము, ప్రాణాలు తీసుకోవడం విషాదం. కానీ భార్య పిల్లలను కూడా చంపేవేయడము, వాళ్ళని పూర్తిగా చూసుకుంటే కూడా ఇలా ముగిసిపోవడము ప్రాణాలు అనేది, ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకండి. ఒకవైపు చూసుకుంటే కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఈరోజు బాగాలేకపోతే రేపు మంచి రోజులు వస్తాయి. సమస్యలతో పోరాడాలి కానీ జీవితాన్ని ఇలా అర్థాంతంగా ఆపేయకండి. ఎందుకంటే ఎంతో కలలతో పిల్లలు బాగుండాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. అటువంటిది తల్లిదండ్రుల ముందే పిల్లలని తల్లిదండ్రులే చంపేసి చనిపోవడం అనేది ఎంత దారుణమైన ఘటన అంటే హృదయాన్ని కలిచివేస్తున్న సిచ్యువేషన్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాణాలు పోతున్న సమయంలో కూడా ఆ ఇద్దరు పిల్లలని ఉరివేస్తున్న సమయంలో కూడా వాళ్ళు ఎంత కొట్టుమిట్టులాడారు అంటే నాన్న అమ్మ అన్నాక కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కనికరం రాలేదా అనే ఆలోచన కూడా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా 20,000 రెంట్ కట్టుతూ ఈ ఇంట్లో ఉన్నారు. అదే కాకుండా మేడ్ కూడా వస్తుంది, పని మనిషి వచ్చి పని చేసుకుంటూ వెళ్తుందంటే ఒక మాటకు వాళ్ళు ఇల్లు గడుపుతూ వస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ కొంచెం ఖర్చు తగ్గించుకోవడమో లేకపోతే ఇంకో వర్క్ చేసుకోవడమో, బిజినెస్ ఏదోటి లైఫ్లో ఏదో ఒకటి చేయాలి. కీప్ ఆన్ ఫైటింగ్. అటువంటిది ప్రాణాలు తీసుకోవడమే సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కాదు. ఆ పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు, ఇన్నోసెంట్ లైఫ్స్ అయిన ప్రాణాలు తీసుకోవడం అంటే ఇంటికి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ప్రాణాలు తీసుకోవడమే కాకుండా భార్య ప్రాణాలు తీసి, అదే కాకుండా ఇద్దరు పిల్లల ప్రాణాలు కూడా తీసి ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. హృదయాన్ని కలిచివేస్తున్న సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఈ ఘటన పైన మాట్లాడడానికి స్థానికులు మనతో పాటు ఉన్నారు. ఈ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడం సొల్యూషన్ కాదు. ప్రాబ్లమ్స్ అనేవి తాత్కాలికం, మళ్ళీ మంచి రోజు వస్తాయి. కానీ ఇటువంటి ఘటన ఎవరికి జరగొద్దంటూ స్థానికంగా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ ఘటన ఎలా చూడాలంటే ఇప్పటికే అందరినీ కూడా కలిసి వేస్తున్న ఘటన అని పూర్తిగా తెలుస్తుంది. మీరేం చెప్తారు? ఏదేమైనప్పటికీ
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా కలిచివేస్తుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది మార్నింగ్ లేచి న్యూస్ చూడగానే. అందుకే వచ్చాను నేను. ఏదైనా కూడా ఇద్దరిని పిల్లలు చంపి చావడం అనేది పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో మనం దాన్ని ఆర్థికంగా ఏదున్నా కూడా మనం పిల్లల్ని చంపి చావడం అనేది కరెక్ట్ కాదు. సో నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. సో ఏదేమైనప్పటికీ మీరు ఉండి దీన్ని పరిష్కరించుంటే బాగుండేది అన్న అభిప్రాయం. ఎప్పటి నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు? ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఈ మధ్యలో అయితే ఎప్పుడు లేదండి. నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. 3 years. 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఐఎమ్ ఆల్సో యాజ్ ఎ ఫ్యాకల్టీ. నేను నారాయణ కాలేజ్లోనే. అతను కూడా తోటి ఫ్యాకల్టీ. అంటే మీకు ఎప్పుడైనా ముఖ పరిచయం ఎప్పుడైనా ఉందా? లేదండి. నేను నారాయణ కాలేజ్లోనే సీనియర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో నేను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడ్డాను తప్ప ఎప్పుడు ఓర్పు కోల్పోలేదు. సో మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఉండి సమస్యను పరిష్కరించుకోవాల్సింది అని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారు? అంటే ఇటువంటి ఘటన ఎవరికి జరగొద్దని ఇప్పటికే నెటిజన్స్ అందరూ చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ కంప్లీట్గా చూసుకుంటే కూడా ఎప్పటికీ ఉండిపోవు. తాత్కాలికంగా ఈ రోజు ఇబ్బందులు వచ్చాయి, దాన్ని జయించాలి అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అవును మేడం. ఎందుకంటే చావు అనేది పరిష్కారం కాదు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉన్నాయి మేడం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా మందికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చావడం అనేది పరిష్కారం కాదు మేడం. చాలా పిల్లల్ని చంపేసి మరి వాళ్ళు కూడా చనిపోవడము చాలా తప్పు మేడం. నాకు కూడా ఉన్నాయి మేడం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. కరోనా టైంలో అయితే చాలా ఫేస్ చేసాం మేడం. అట్లాంటిది ఆ టైంలోనే అంత నిలబట్టుకొని చాలా మంది బ్రతికారు. ఇప్పుడు ఈ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు మేడం. అంటే ఎంతో మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి అందరికీ. కోవిడ్ తర్వాత ఆర్థికంగా అంటే మంచిగా బ్రతికిన వాళ్ళు కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. అటువంటిది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవాలి, అదే జీవితము. ఒకవైపు ఒక రోజు మంచిగా ఉంటుంది, ఒక రోజు చెడుగా ఉంటుంది. కానీ అవన్నీ తట్టుకొని బలంగా ఉండాలి. అన్ని రోజులు మనవి కావు, కానీ మనకి మంచి రోజులు వస్తాయని ఆత్మధైర్యం ఎప్పుడు కోల్పోద్దంటూ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తారు. చావు ఒక్కటే సొల్యూషన్ కాదు, దీన్ని జయించాలి, పోరాడాలి, ఫైట్ చేయాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దేశం అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.